కాకినాడ జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గత కొద్ది రోజులుగా పొరుగు జిల్లాలను వణికిస్తున్న పెద్ద పులి ఇప్పుడు కాకినాడ జిల్లాలో ప్రవేశించింది. ఏలేశ్వరం మండలం మర్రివీడి గ్రామ శివార్లో పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి పోలవరం మీదుగా ప్రయాణిస్తున్న ఈ పెద్ద పులి ఇప్పుడు ఏలేశ్వరం మండలంలోని మర్రివీడి సమీపంలో అడుగుపెట్టింది. పులి పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. అటు రెవెన్యూ శాఖ, పోలీసులు, స్థానిక నాయకులు మర్రివీడి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పులి సంచారం నేపథ్యంలో అధికారులు గ్రామాల్లో మైకుల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. పొలాలకు వెళ్లేవారు, పశువుల కాపర్లు ఒంటరిగా వెళ్లొద్దని, రాత్రి వేళలో ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. అటవీశాఖ సిబ్బంది నిరంతరం గాలింపు చర్యలు చేపడుతూ పులి కదలికలను ట్రాక్ చేస్తున్నారు. మరోవైపు స్థానిక ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఈ ఘటనపై స్పందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భయం వద్దని, కానీ జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పులిని సురక్షితంగా అడవిలోకి పంపేలా చర్యలు తీసుకోవాలని ఆమె అటవీశాఖను ఆదేశించారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్గా అయితే పైనుంచి మాకైతే మన అందరినీ కూడా కిందకి వచ్చి తీసుకొచ్చామని చెప్పారు. మీరు ఏమనుకుంటారు, కొన్ని ఎప్పటి నుంచో మేము ఉంటున్నాం, మాకు ఏమి ఎన్ని తెలిసినాయి కదా, మాకు కొత్త ఏం కదని చెప్పి అనుకుంటారు కదా. కొబ్బుర్లు అంటే వింటుంటాం కానీ ఇది మన దగ్గర ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడాలి కదండి. మరి బయట అంటే ఏదో బయట సమాచారం మన వారిని ఆనుకున్న మన కొండ మీద ఉంది. భోజనం అయిపోయి కాబట్టి వచ్చేయండి. రాత్రి కూడా సాయంత్రం భోజనం చేయగానే అక్కడికి వచ్చేయండి. అర్థమైందా? ఏంటంటే ఒక రోజు జీవనోపాధికి ఇబ్బంది అవుతుందని ఒక రోజు మనం ఆలోచిస్తే దానివల్ల మనకి ఏదైనా ప్రమాదం జరిగితే దానివల్ల ఎంత నష్టం చెప్పండి కదా. మన జాగ్రత్తలో మనం ఉండి, ఏదో ఫారెస్ట్ వాళ్ళు అందరూ రెస్ట్రిక్షన్ చేస్తున్నారు, వాళ్ళందరూ పట్టుకుని గొడవ ఉండదు. లేదు మన ఏరియా కాకుండా వేరే ఏరియా నుంచి వెళ్ళిపోయినట్టు మనకి ఏదైనా సమాచారం వచ్చినా తెలియజేస్తాం. అదే మా అందరూ కూడా బోర్డు వద్దు, అందుకే కదా ఒక బోర్డు పంపించాను నేను. మీరందరూ వచ్చండి. సొద్దురి సార్ కూడా నేను ఉంటాను, ఏదో ఇప్పుడు దాకా ఉన్నా వెళ్ళిపోమంటే అలాగ మరి. ఎలాంటి అందరూ మీరు నన్ను మీరు ముగ్గురు ఉండండి. ఉంటాను సార్, పొద్దు నుంచి ఉన్నాం. చంచాడు గారు అయితే ఉండొచ్చు కదరా అలా కానీ. కాదు వాళ్ళు వెళ్తారు, ఎవరు మన సంబంధం ఉన్నది. ఉదా దోణ పుచ్చుకున్నా దేవుడి చూసారు నువ్వు వెళ్దా నువ్వు ఎందుకు దోణ పట్టుకోమని దూర పాపం వెళ్తాడా ఎంత కదా, దూరం నడిచి వెళ్తాడు. అది చెప్పుకుంటుందండి. నేను 10 గంటలకెళ్ళి పైన ఎదురు అరిచిందండి. అరిస్తే మా తమ్ముడు అన్నాడు, మా అంకడ పడుకోకుండా వచ్చి ఒకటి రెండు చెప్పుకొని పోయినా పర్లేదు కానీ ఇంట్లో కూడా పడుకున్నాడు. ఏమాడు మా వాడికి వచ్చేవాడు అరిచిందని కానీ మా అక్కని సరే అని చెప్పి ఇద్దరం కలిసి ఒక 6-7 టమకాయలు వెలిగించాం, గట్టిగా వెలిగించాం. 2-3 జోలాలు చేసాం. రోజుకైనా దీని మీద చుడుతుందండి. ఆ వాటితో ఉండకపోయింది దూరం తిరిగి వచ్చింది. దాన్ని సరిపడగానే
ఫోటో పెట్టుకున్నారు ఫోటో చీనికి ఫోటో పెట్టండి చీనికి పెట్టి పెట్టుకున్నారు 3 ఏళ్ళు ఉన్నాయి కదా 3 రాదు 3 రాదు ఇక్కడ తీసుకొచ్చి చంపేసాం గొల్ల ఏ గత నుంచి పెద్ద పూలు వచ్చిందంటండి పెద్ద పూలే ఇవాళ మాపుడికి ఎవరు కూడా బయటికి రానాకి లేదండి భారతోళ్ళు చెప్పారండి ఎవరు కూడా బయటికి రానాకి లేదండి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇవాళ మాపుడికేనండి చాలా జాగ్రత్తగా ఉండాలి